నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. అమ్మాయి కనపడకుండా పెట్టుకుంటుంది. ఏలూరా మా పక్క జిల్లా కడప. దా వెనకొచ్చే ప్రేమ చూడు, నీ ప్రేమ చూడు, ప్రేమ చూడు అలా చేస్తానే అలా చూసు. తమ్ముడు తమ్ముడు కొద్ది ఎక్కడరావా?
చైర్ కూడా చైర్లో చైర్ అనేది ఒక గొప్ప పండుగ. ఆ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు పులవర్తి రామాంజనేయ గారు పిఎస్సి చైర్మన్ వారిని వేదిక సాధనగా ఆహ్వానిస్తూ ఈ రాష్ట్రానికే రారాజు, ఈ రాష్ట్రానికి ఒక శనిగ్రహాన్ని మరి 5 సంవత్సరాలు నానా విధాలుగా అతన్ని స్వేచ్ఛను కల్పించినటువంటి త్రిపులార్ రఘు రామకృష్ణన్ రాజు గారు చెప్పబడిన వారిని కూడా వేదమైన సాధారణంగా ఆహ్వానిస్తూ మన మిత్రుడు యువకుడు స్నేహశాలి ఎమ్మెల్సీ పౌరు శ్రీనివాస్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకుడు జడ్పీటీసీ సభ్యుడు గొల్ల జయప్రకాష్ వేదిక సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఎంపీపీ అధ్యక్షురాలు దుర్గాబాయిని కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సోమీడు అంగడివాడు అకాల శ్రీరామచంద్రమూర్తి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అతను కూడా రమ్మంటున్నాం. మరి అదేవిధంగా పోలేపల్లి శ్రీనివాసు గారు ఎంపీడీసీ ప్లస్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండలం, ఆయన కూడా వేదిక సాధారణంగా వస్తున్నాం. అన్న పూర్ణగా ఖ్యాతిగాంచి వరిని సిరిగా కొలిచే పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో స్వాతంత్ర్యానికి ముందు మహాత్ముడు పాదయాత్ర చేసిన ప్రాంతంగా గుర్తింపు పొంది 175 సంవత్సరాల చరిత్ర ఉన్న విద్యాసంస్థల గ్రామంగా చిలకమతి లక్ష్మీనరసింహ పంతులు గారి ద్వారా తెలుగు పాఠ్య పుస్తకాల్లో ప్రస్తావన పొందిన గ్రామం మన వీరవాసరం. వారు అందరికీ అందుబాటులో ఉండేవారు శ్రీ పులవర్తి రామాంజనేయులు గారు, రాష్ట్ర పిఎస్సి చైర్మన్, శాసనసభ్యులు భీమవరం. వారికి అందరూ కూడా అపూర్వ కరతాళ ధ్వనులతో ఒకసారి స్వాగతాన్ని అందించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథులు ఉండి నియోజకవర్గంలో వీరికి వాడవాడలా ప్రపంచనం, అడుగడుగున నీరాజనం, ప్రజా వ్యవహారాలలో మేటి, రాజకీయ నాయకుల సభను నడిపించడంలో లేరు ఎవరు వీరికి సాటి, పరిపాలనలో రాముడు, రాజకీయ చతురతలో కృష్ణుడు, వారే శ్రేసిన యువ కిశోరం, యువత హృదయ అంతరంగాన్ని మెట్టిన సమ్మోహనాస్త్రం. కరోనా సమయంలో ఒక్క మనిషికి నెల్లూరు ఆనందయ్య మందు తేవాలనే ప్రయత్నం అత్యంత సాహసం. కానీ మండలంలో ప్రతి ఇంటికి తలుపు కొట్టి తట్టి ప్రతి వ్యక్తికి ఆనందయ్య మందును అందించినటువంటి ఒక మనగాడిగా గుర్తింపు పొందిన జయప్రకాష్ పెద్దలు శ్రీ గుండా రామకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. జయప్రకాష్ నాయుడు గారి యొక్క తండ్రి స్టార్, కబడ్డీని నీరుగార్చాలనుకునే వారికి రెబల్ స్టార్, సామర్థ్యము, చాతుర్యము, పోరాటము కలిగినటువంటి మల్టీ స్టార్, ఆంధ్ర కబడ్డీ రైజింగ్ స్టార్ శ్రీ యలమంచిలి శ్రీకాంత్ గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ వెల్కమ్ అండి. మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గారు శ్రీ నోకుల అప్పాజీ గారిని వేదిక మీదకి సమస్తమైన జ్యోతిర్గమైన చీకటిని పారద్రోలి వెలుగుల్ని ప్రసాదించే జ్యోతి కాంతుల మధ్య ఈ యొక్క క్రీడలు గతంలో
క్రీడలు అంటే పగలు మాత్రమే ఆడుకునేవారు. ఇప్పుడు ప్రదేశ్ ప్రాంతంలో ఈ యొక్క క్రీడలు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రోటోకాలింగ్ పగలనే విధంగా చేసుకున్నటువంటి ఏర్పాట్ల మధ్య భారతదేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలలకు కూడా ఈ యొక్క క్రీడలు అందే విధంగా ప్రతి ఒక్కటి చాలు 10,000 సైన్యము, ప్రతి ఒక్కటి ఉన్న మిత్రకోటి, పత్రికేలు లేకున్న ప్రతి రక్షణ లేదు. వాస్తవంలో నా వారి మాట అన్నట్టుగా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రపంచానికి అందిస్తున్నందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో శ్రీ మల్లె శ్రీనివాస్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని చర్చించామని. మల్లె శ్రీనివాస్ గారు జ్యోతి ప్రజలను తొలగించడం మరి చక్కగా పుష్పాలతో జ్యోతికి నిరాజన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క హృదయ స్థానం మనం తెలుసుకున్నాం. సార్ ప్రజలందరూ కూర్చుంటే ఒక నిమిషం ప్రజలైనటువంటి ఈ జగన్ నాయుడు గారి తొలి పలుకులు 2 మాటలు అందించారు సార్. సంక్రాంతి సంబరాలు ఇనాగ్రేషన్కి ఇచ్చేసిన మా ఎమ్మెల్యే గారైన నివాస్ గారికి, అలాగే మా బాస్ సుధార్ గారికి, అలాగే ప్లేయర్ గారికి, పెద్దలకు మా ధన్యవాదాలు చెప్తాను. ఈ సంబరాలు చేయడానికి 3 రోజుల కార్యక్రమం నుండి అందరూ చూస్తున్నారు. అది జరగకూడదని చెప్పేసి మేము మర్చిపోయిన కబడ్డీని, అలాగే వాలీబాల్, అలాగే ఉన్న గేమ్స్, అలాగే మెగా ముగ్గురు పోటీలు, అలా ఏది ఎవరు ఇది బాగుంటుంది అని చెప్తే అన్నీ పెట్టాలని చెప్పేసి ఈ 11వ తారీఖు వరకు కల్పించడానికి సహకరించిన మా ఎమ్మెల్యే గారు, అలాగే చింతారు గారికి అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ అందరికీ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు మాట్లాడతాను. ఈరోజు వీరవాసన మండలం వీరవాసన గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈ కార్యక్రమం పెట్టి రాష్ట్ర కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన వెంకటరామకృష్ణరావు గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ గారికి, వేదిక మీద ఉన్న ప్రజలందరికీ పేరున హృదయపూర్వక నమస్కారం. సంక్రాంతి అంటే ఆటల పోటీలు ముఖ్యం. దాన్ని చేయాలన్న ఆలోచనతో అన్ని ఆటలు ఆడించి, వాలీబాల్, క్రికెట్ అన్ని గేమ్లు ఆడించి ఈ సంక్రాంతి పండుగ ఎంత వేగంగా చేయాలని గుణ జయప్రకాష్ కార్యక్రమం కల్పించినందుకు వారి ట్రస్ట్ వలన ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని సక్సెస్ చేయాలని 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ 10 రోజులు కూడా ఈ సంబరాలకి అందరూ ఇచ్చేసి సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఏర్పాట్లన్నీ చేశారు. ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామాంజనేయ గారికి, ఎంపీపీ గారికి, చంద్రబాబు, ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీడియా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 600 మందికి ఈ మేజర్ పంచాయతీలో ఏర్పాట్లు చేసి ఇంకా ఘనంగా ప్రారంభించడం ఖచ్చితంగా అది జయప్రకాష్ వల్లే అయిందని చెప్పచ్చు. ఒంటి చేతితో ఏదన్నా చేయాలి అనుకుంటే వాళ్ళ నాన్న తిట్టినా సరే పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్ళే సాహసి ఈ ఊర్లో, ఈ మండలంలో, ఈ ప్రాంతంలో మరెన్నో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసే మంచి మంచి కార్యక్రమాలు
ఎన్నో జయప్రకాష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కబడ్డీతో ప్రారంభమయ్యే ఈ ప్రాంగణం మరిన్ని క్రీడలతో మరిన్ని సాంప్రదాయ క్రీడలతో ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జేపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు మన దేవారం శాసనసభ్యులు పోపర్తి రామాంజలి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథులు గౌరవనీయులు పూజ్యులు పెద్దలు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, అలాగే మా సోదరుడు ఈ కార్యక్రమాన్ని ఇంత అవకాశంగా నిర్వహిస్తున్నటువంటి మా సోదరుడు జయప్రకాష్ నాయుడికి, అదేవిధంగా ఎంపీటీ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మన రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి ఇక్కడ వచ్చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా ముందుగా మా అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి సంక్రాంతి అంటే మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా ప్రతి చోట కూడా చాలా ఘనంగా నిర్వహించుకుంటూ మరి అనేక రకాలైనటువంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభుత్వం తరఫున కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఇటువంటి క్రీడలు ఏర్పాటు చేసి ఆ క్రీడల్ని ఘనంగా నిర్వహించడం మనం అందరం చూస్తున్నాం. మరి ఈరోజు నిర్వాసంలో సోదరుడు జయప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఈ క్రీడల పోటీలు ఇక్కడ నిర్వహించడం మనందరికీ కూడా సంతోషకరమైన విషయం. రేపు రాబోయే రోజుల్లో ఈ క్రీడలన్నింటినీ కూడా అక్కడ ప్రభుత్వాలు కానీ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రోత్సహించి ముందుకు నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి జయప్రకాష్ నాయుడు, అదేవిధంగా వీరవాసనం మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులకి, అదేవిధంగా వీరవాసనం ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తుంది. సంక్రాంతికి సంబంధించినటువంటి సంబరాలు ఇక్కడ పెట్టి తిరుమలని మేము నడువులో పెట్టి మరి దానికి ఐక్యం మన ఏదైతే సంస్కృతి సాంప్రదాయం ఉందో భారతీయుల యొక్క సాంప్రదాయం, తెలుగువారి యొక్క గొప్పతనం. మరి సంక్రాంతి, ఈ సంక్రాంతిలో 13 రోజులు ఏం జరుగుతున్నారు పెద్ద ఆయన, ఆ 13 నుంచి జరిగే కార్యక్రమాలు ఇక్కడ కొంతమంది మరి ఏదైతే సాంప్రదాయం ఉందో దాన్ని చెప్పేదని ఆలోచనలో ఉన్నారు. మీ వల్ల మాకు న్యాయం జరగాలి. ఆ రోజున ఈ కోడి పందాలు అంటే ఏంటో, ముగ్గుల పోటీలు ఉన్నాయి, ఎడ్ల పోటీలు ఉన్నాయి, కబడ్డీలు ఉన్నాయి, వాలీబాల్, క్రికెట్తో పాటు సాంప్రదాయకంగా వేసుకునేటువంటి ఆ యొక్క కార్యక్రమాల్ని అడ్డుకోవాలని కోర్టుల ద్వారా చూస్తున్నటువంటి పరిస్థితి. దానికి కొంతమంది బ్రోకర్లు, కొంతమంది ఇంకా రకరకాల పేర్లతో మేము చెప్పాలని తయారైపోయి కోర్టును ఆశ్రయించి ఇవి జరగకుండా చూడాలన్నారు. అదే కనుక జరిగితే రాబోయే రోజుల్లో ఈ సంక్రాంతి అనేది కనపడకుండా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, మేము మిమ్మల్ని వినియోగించుకునేది మరి ఖచ్చితంగా దీన్ని మేము అడుగుతున్నాం. ఒకటి మా ఎమ్మెల్యేని మిమ్మల్ని కూడా ఏదైతే తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు ఉందో ఆ జల్లికట్టుని మరి ఈరోజు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆటగా తమిళనాడు ప్రభుత్వం గుర్తించిందో మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ యొక్క 3 రోజులు జరిగేటువంటి ఈ ఉత్సవాల్ని ఖచ్చితంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ కోడి పందాలు కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకునే విధంగా మీరందరూ మాకు సహకరించాలని చెప్పి మనమే కాదండి జిల్లా తరఫున మరి స్పీకర్ గారిని, మా ఎమ్మెల్యే గారిని కూడా, ఎమ్మెల్సీని మనందరినీ కోరుకుంటూ ఒకటే, దాన్ని తెలుగు వారి అతిపెద్ద పండుగ, దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన చుట్టాలు మనవాళ్ళు అందరూ కూడా ఈ సంక్రాంతికి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ సంక్రాంతిని ఇంకా ఘనంగా జరుపుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మరి రాబోయే రోజుల్లో మళ్ళీ సంవత్సరానికి దీని యొక్క ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చర్యలు తీసుకుని ఈ యొక్క గోదావరి జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు పేరుకు మనం గోదావరి జిల్లాలో కానీ తెలంగాణ నుంచి కూడా విపరీతంగా ప్రజలందరూ వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితిని మీ అందరికీ తెలుసు.
మరొకసారి మీకు మేము విన్నవించుకుంటున్నాం. దాన్ని కూడా మరి మీరు చర్యలు తీసుకుని మాకు రాబోయే సంవత్సరానికి ఏ ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి తిరుమలారి గారికి వచ్చే అలా తెలియదు అంటే చట్టం రాబోయే సంవత్సరం చట్టం ఈ ఆటంకాలు అయితే మాకు న్యాయం చేయని చెప్పి కోరుకుంటున్నాం. ఆహ్వానిస్తున్నాం. టీం క్రీడాకారులు వారి యొక్క టీం కోచ్ మేనేజర్స్ వారితో పాటు ఉన్నాడు. అఫీషియల్స్ లైన్ అవ్వాలి. మరి ముఖ్య అతిథి అందరూ కూడా క్రీడాకారులు పరిచయం చేస్తారు. వారి యొక్క అమూల్యమైన ఆశీస్సులు అందిస్తారు. సార్ క్రీడకు సంబంధించిన వారు మాత్రం మ్యాట్ మీద ఉండండి సార్. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా టీంని పరిచయం చేసుకుంటున్నారండి. గౌరవ శాసనసభ్యులు పొలవత్తు రామాంజనేయులు గారు, ప్రీతమ ఉప సభాపతి నాయకులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు, అలాగే జయప్రకాష్ నాయుడు గారు, అలాగే శ్రీమతి వీరవెల్లి దుర్గా భవానీ గారు, కౌరు శ్రీనివాస్ గారు, అన్నా మరి ముందుగా పెద్దలు పశ్చిమ గోదావరి జిల్లా క్రీడాకారులు పరిచయం చేసుకొని తదనంతరం ఈ మ్యాచెస్ నిర్వహించడానికి రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరినీ కూడా శ్రీకాంత్ గారు, అర్జున్ రావు గారు పెద్దలు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ మీరు కూడా వెళ్ళండి సార్. నెక్స్ట్ నేను రెత్తానే ఉన్నా అక్క ఎలా చూడు రెండవ టీంగా తిరుపతి టీంని పరిచయం చేసుకుంటున్నారు ముఖ్య అతిథులు. మా అందరూ కూడా క్లాస్ కొట్టాలి. మిగిలిన జిల్లాల క్రీడాకారులందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టి వారికి అభినందనలు తెలియజేసి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కోరుతున్నాం. పేరు మీ ఊరు చెప్పండి. One more beautiful touch by West Godavari. Point to West Godavari.
ఎక్సలెంట్. ఎక్సలెంట్ రైట్. హాయ్ నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.